కొన్ని గంటల్లో పాక్ పై సైనిక చర్యలు ఉండబోతున్నాయా? పాక్ ఎందుకంత భయపడుతోంది? దాయాది ఊహించిన దానికంటే తీవ్రమైన రియాక్షన్ భారత్ ఇవ్వబోతోందా? ఓ పక్క భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ. డే టైం ఫిక్స్ చేయడం త్రివిధ దళాధిపతుల చేతుల్లోనే ఉంది. మరోవైపు అన్ని రకాలుగా పాక్ ను అష్టదిగ్బంధనం చేసింది ఇండియా. ఇక త్రివిధ దళాలు తీసుకునే చర్యలపైనే అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంటే వార్ జోన్లోకి ఎంటర్ అయినట్లేనా? ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్. దెబ్బకు దెబ్బ కొట్టేలా సాయుధ దళాల వ్యూహాలు. డే టైం ఫిక్స్ చేసినట్లేనా? వార్ జోన్లోకి ఎంటర్ అయినట్లేనా? పహల్గామ్ ఉగ్రదాడిపై భారత ప్రధాని మోదీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపైనే కీలక భేటీలు నిర్వహించారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ 2 సార్లు సమావేశమైంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మోదీ. త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో త్రివిధ దళాలు కూడా తమ కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకెళ్లేందుకు అవకాశముంది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా దళాధిపతుల చేతుల్లోనే ఉంటుంది. ఇది దేశ భద్రత దృష్ట్యా బయటపెట్టే ఛాన్స్ ఉండదు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగానే పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదనేలా రియాక్షన్ మాత్రం ఉంటుంది. ఇప్పటికే పాక్ భారత్ నుంచి ప్రతీకారం ఏ రేంజ్లో ఉంటుందోనన్న ఆందోళనలో ఉంది. త్రివిధ దళాలు, కీలకమైన డిపార్ట్మెంట్లతో ప్రధాని మోదీ సమావేశం కావడం పాక్కు కోలుకోలేని సమాధానం ఇవ్వబోతున్నారన్న సంకేతాలు పంపుతోంది. మరోపక్క పాక్ 36 గంటల్లో భారత్ నుంచి సైనిక చర్య ఉంటుందని అంటోంది. దీంతో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అన్న సందేహాలు బలపడుతున్నాయి. All 3 chiefs are very capable, very competent, and వారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు డీల్ చేయగలరు. జనరల్ ద్వివేది గారిని చూసుకున్నట్టయితే వారు J&K రైఫిల్ రెజిమెంట్కి సంబంధించినటువంటి వాడు. లైఫ్ అంతా వారు J&Kలోనే గడిపారు. అడ్మిరల్ ద్వివేది గారు వారు కూడా ఫైటర్ ఫ్లీట్లో మిజైల్ సెక్షన్లో ఉండి దాన్ని కమాండ్ చేసినటువంటి వ్యక్తి. రేపు జరగబోయేటటువంటి యాక్టివిటీని, ఆపరేషన్ని సక్సెస్ఫుల్ చేస్తారని అనుకుంటున్నాను. పాక్ను అష్టదిగ్బంధనం చేస్తూ యుద్ధ హెచ్చరికలు పంపుతోంది భారత్. పాకిస్తాన్తో ఉన్న అన్ని రకాల బంధాలను ఇండియా తెంచుకుంటూ వస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందిని బహిష్కరించింది. దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఇండియాలో ఉండే పాక్ పౌరులకు డెడ్ లైన్ పెట్టి పంపించేస్తోంది. పాక్లోని భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తోంది. పంజాబ్లోని అటారీ వాఘా సరిహద్దును రాకపోక లేకుండా మూసేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ పోస్టులను బలోపేతం చేసింది. అటు పాక్ ఆర్మీ నుంచి వస్తున్న కవ్వింపు చర్యలను ధీటుగా తిప్పికొడుతోంది. పహల్గామ్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ దాడిలో లష్కరే తోయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ కీలక పాత్ర పోషించారన్న అనుమానంతో కుప్వారాలో ఫరూక్ ఇంటిని కూల్చివేశారు. ప్రస్తుతం ఫరూక్ పీఓకేలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. కుల్గామ్, బారాముల్లా, అనంతనాగ్, త్రాల్ ప్రాంతాల్లో ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబాకు చెందిన జమీల్ అహ్మద్, జైషే మొహమ్మద్ కు సంబంధమున్న ఆమిర్ నజీర్ ఇళ్లను భద్రతా దళాలు పేల్చివేశాయి. ఈసారి పాక్ ను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, ఆ దేశం టెర్రరిజం పేరెత్తాలంటే ఎకరం తడిసిపోవాలి. కునుకు తీయాలంటే గుండెల్లో రాఫెల్, విక్రాంతుల మోత మోగాలి. బ్రహ్మోస్ మిసైల్స్ తో తల గోకుంటే మిగిలేది బోడుగుండేనని అర్థం కావాలి. టోటల్ గా ఇండియా అంటేనే టాప్ టు బాటమ్ పాక్ షేక్ అయిపోవాలి. ఇండియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్కు తెలియందేం కాదు. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లో MiG-21, మిరాజ్ 2000 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లను భారత్ వినియోగించింది. 1971లో ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో కరాచీ రేవును ధ్వంసం చేసిన చరిత్ర మన నౌకా దళానికి ఉంది. దీంతో ఈసారి దాడులు మామూలుగా ఉండవని మాత్రం పాక్కు అర్థమవుతోంది.
పాక్ తమ ఆర్మీ సెంటర్లు, ఉగ్రవాద శిబిరాలపై మరోసారి ఇండియా నుంచి ఖచ్చితమైన దాడులు జరగొచ్చని భయపడుతోంది. పాకిస్తాన్కు భారత ఆర్మీ దెబ్బెలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు. 1971 తరువాత పాక్ డిసైడ్ అయిపోయింది భారత్తో యుద్ధానికి దిగడమంటే కొరివితో తలగొక్కోవడమేనని. పైగా ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ లో పాక్ స్ట్రాంగ్ గా కన్వెన్షనల్ వార్ కు దిగే ఛాన్స్ తక్కువ. సొంత దేశంలో తిండికి ఠికాణా లేదు. మరి ఆర్మీకి ఆర్థికంగా ఎవరు సాయం చేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. చైనా, తుర్కీ, ఖతార్, ఇతర దేశాలు ఇప్పటికే పాక్ ను సపోర్ట్ చేస్తే ఉగ్రవాదానికి ఓటేసినట్లేనని మద్దతివ్వడం మానేశాయి. పాక్ ఇండియాతో ఫేస్ టు ఫేస్ యుద్ధమన్నా 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ పోరాడే సామర్థ్యం లేదు. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. సమయం ఎప్పుడు అనేది మనం నిర్ణయించుకుంటాం, టార్గెట్ ఏంటి అనేది మనం నిర్ణయించుకుంటాం, ఎప్పుడు ఎలా కొట్టాలనేది భారత ప్రభుత్వము మన చీఫ్స్ నిర్ణయించుకుంటారు. పాకిస్తాన్లో భయాందోళనలు, షేకింగ్ స్టార్ట్ అయింది. రాత్రింబవళ్ళు ఎయిర్ సైరన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, నిద్రపోవటం లేదు. సో ఈ రోజా రేపు అనేది మనం చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ చేసేటప్పుడు మాత్రం చేస్తాం. అండ్ గట్టిగా ఈసారి ధీటుగా ఆన్సర్ ఇస్తాం. మళ్ళీ చావు దెబ్బని కొడతాం. బలోచిస్తాన్ని కూడా తీసుకుంటాం. బలోచిస్తాన్ని కూడా సపరేట్ కంట్రీని కూడా చేస్తాం. ఇండియా ఈసారి యుద్ధం తీరును మార్చే ఛాన్స్ ఉంటుందనేది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. అష్టదిగ్బంధనం కాన్సెప్ట్ తో ఎక్కడికక్కడ పాక్ కు చెక్ పెట్టేసింది. ఇటు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్న సంకేతాలు దాయాదికి పంపింది. సైకలాజికల్ గా పాక్ తో ఇండియా పై చేయి సాధించింది. పాక్ నిద్రలో కూడా రఫేల్, విక్రాంతులే కనిపించేలా యుద్ధ భేరి మోగిస్తోంది ఇండియా. ఇన్నాళ్లు సామధాన భేదోపాయాలు అయిపోయాయి, ఇక దండనే మిగిలిందన్నట్లుగా భారత్ అడుగులు వేస్తోంది. కానీ అది ఎప్పుడన్న సస్పెన్స్ తో పాక్ కు పిచ్చెక్కిపోతోంది.